శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం కాబట్టి ఒకే ఒక్క పసుపు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు. ఇక మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు 60 నిమిషాల్లోనే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంటి తలుపు తడుతుంది. ఏదో ఒక రూపంలో అదృష్టం, అలాగే శుభవార్త, మంచి విషయాలు తప్పకుండా పొందుతారు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. గురువారం అంటే సామాన్యమైనది కాదు. గురువారానికి సహజంగా చాలామంది చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం. గురుగ్రహం యొక్క అనుకూలత ఎవరి జాతకంలో అయితే అధికంగా ఉంటుందో వారి జాతకంలో పట్టిందల్లా బంగారంలా మారుతుంది. అంతేకాదు, వారికి జాతక రీత్యా ఏమైనా, లేదంటే జీవితపరంగా అన్ని విధాలు కూడా మీకు జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా మీకు కలిసి వస్తుంది. మీకు జీవితంలో ఎలాంటి డోకా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుబలం ఉంటే చాలు, మట్టి పట్టిన బంగారంలా మారుతుంది. గురుబలం ఉంటే మీకు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. అంతేకాదు, ఎవరికైనా సరే గురుబలం ఉంటే ఇక వారి జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలతో సంతోషంగా ఉంటుంది. అయితే గురువారం రోజున గురుగ్రహం ఇష్టం కనుక గురువారం రోజున చేసే కొన్ని పరిహారాలనేవి గురుగ్రహానికి ఆనందం కలిగింపచేస్తూ ఉంటాయి. జాతకంలో గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే గురువారం రోజున విష్ణుమూర్తిని పూజ చేసి ప్రవచనాలు చేస్తే ఎంతో మంచిదనమాట. పసుపును బొడ్డు దగ్గర పెట్టుకున్నా సరే గర్భానికి సంబంధించిన దోషాలు కావచ్చు, లేదంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ మీపై ఉన్నా సరే, దుష్టశక్తి ప్రభావం వల్ల ఎలాంటి దుష్టశక్తి ఉన్నా సరే తప్పకుండా అవన్నీ తొలగిపోతాయి. అన్నిటినీ తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి. అయితే నుదుటిని గురువారం రోజు పసుపును ధరిస్తే గురుబలం పెరుగుతుంది. అంతేకాదు, మనపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట కలుగుతుంది. అలానే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. అదేవిధంగా మనకి ఉద్యోగం పరంగా, అన్నింటి పరంగా కూడా మనకి మంచి జరుగుతుందన్నమాట. అయితే బొడ్డు దగ్గర పసుపు బొట్టును ధరించాలన్నమాట గురువారం. అలాగే గురుగ్రహానికి పసుపు రంగన్నా చాలా ఇష్టం. అయితే గురువారం రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు దుస్తులను సమర్పించిన, లేదా తులసి మాలను సమర్పించిన, పసుపు రంగు పుష్పాలను సమర్పించినా మీకున్న కోరికలన్నీ తీరుతాయి. అంతేకాదు, గురువారం రోజున ఒక గాజు గ్లాసులో పసుపును తీసుకుని అందులో నీటిని కొంచెం తీసుకుని అందులో ఎర్ర మందార పువ్వు వేసి ఆ నీటిని బాగా కలిపి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లాలి. అలా చల్లగా మిగిలిన పసుపు నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. అలా చేస్తే మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు ఎవరికైనా సరే, ముఖ్యంగా చెడు చేసేటటువంటిది ఎలాంటి దుష్టశక్తులైనా సరే తప్పకుండా పోతాయి. మనకి కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి గురువారం కాబట్టి తప్పకుండా ఎవరికైనా ఈ పసుపు రంగు దుస్తులను పేదవారికి దానంగా ఇస్తే వారి ఇంట్లో కనక వర్షం అనేది, సంపదలు అంతకంతగా పెరుగుతూ ఉంటుందన్నమాట. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పుకోవచ్చు. మరి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. మనకుండేటటువంటి దిష్టి దోషాలను, చెడు ప్రయోగాలను, ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగించడంలో నిమ్మకాయకి చాలా ప్రాముఖ్యత ఉంది. తాంత్రిక పరిహారాల్లో కూడా ఎక్కువగా నిమ్మకాయని ఉపయోగిస్తారు. అంతేకాదు, తాంత్రిక ప్రయోగాల్లో చెడు ప్రయోగాలు కనిపించడానికి నిమ్మకాయ ఎక్కువగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ అనేది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎన్నో రకాల విటమిన్స్ కలిగి ఉంటుంది. అయితే శరీరంలో ఉండే అధిక ఉష్ణాన్ని కానీ, అధిక కొవ్వును కానీ తగ్గించడంలో మనకి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయ ప్రతిరోజు కూడా తాగడం వల్ల, అంటే నిమ్మకాయ వాటర్ని తాగడం వల్ల మనకు ఉండేటటువంటి ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాదు, మన బాడీలో ఉండే వేస్టేజ్ ఫ్యాట్ మొత్తం కూడా తొలగిపోతుంది.
నిమ్మకాయతో తీసే దిష్టి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీసినా లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయ పెట్టినా సరే ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి, చెడు కన్ను మన ఇంటిపై లేకుండా మన ఇంటిపై ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అందుకే నూతన వాహనాలకు కానీ ఏదైనా సరే నూతనవి ఏవైనా వస్తువులు ఉంటే నిమ్మకాయను కడుతూ ఉంటారు. అయితే నిమ్మకాయ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెడుతూ ఉంటాము. నిమ్మకాయ అంటే దుర్గాదేవికి, సత్యదేవతలకి, గ్రామ దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ మాలను తెచ్చి దుర్గాదేవికి కానీ, పెద్దమ్మ తల్లికి కానీ, పోచమ్మ తల్లికి కానీ నిమ్మకాయ మాలను సమర్పిస్తూ ఉంటాము. ఇలా నిమ్మకాయలతో చేసే నిమ్మకాయ దీపం అనేది పరిహారం కూడా ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. దరిద్ర బాధల నుంచి తొలగిస్తుంది. మనకి ఎన్నో రకాల అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. కొన్నిసార్లు ఇంట్లో జరిగే గొడవలు కూడా దుష్టశక్తి కారణం కావచ్చు. ఆ దుష్టశక్తి మనకి కంటికి కనిపించదు. మనకి చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. అలాంటి సమయంలో రేపు గురువారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే 20 నిమిషాల్లో మీ చుట్టూ ఉండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కానీ మనం పొందినట్లయితే జీవితంలో అసలు కష్టాలే ఉండవని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏదో ఒక సులువైనటువంటి పరిహారం అనేది చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చాలా సులువు, కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా జీవితంలో బాగా బ్రతకాలని, తమ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండడానికి ఎవరైనా సరే కష్టాలైనా సరే లెక్క చేయకుండా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఆ డబ్బును సంపాదించే క్రమంలో చేతిలో ఎంత డబ్బు సంపాదించినా సరే నిలవదు. ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు అనేది చేతిలో నిలవదు. కాబట్టి ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా అవసరానికి కానీ అత్యవసరానికి కానీ డబ్బు ఉండదు. అలా డబ్బు రాకుండా ఆపడానికి దుష్టశక్తులు మన ఇంటికి కంటికి కనిపించవన్నమాట. కాబట్టి చెడు అంటే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించడానికి మనకి నిమ్మకాయతో పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా బాగా పండిన ఒక నిమ్మకాయను, పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోండి. దాన్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. ఇలా తిరిగే సమయంలో మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఇంకా మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఆ నిమ్మకాయను పట్టుకొని అన్ని గదులు తిరగండి. అలా తిరిగాక నిమ్మకాయ అనేది మీకు ఉండే చెడు గాళ్ళన్నీ కూడా లాగేసుకుంటుంది. అయితే ఇలా చెడు గాలి లాగేసుకోవడంలో నిమ్మకాయ అనేది ముందుంటుంది. ఇక నిమ్మకాయ శక్తి దేవతలకి ఇష్టం కనుక శక్తి దేవతలకి ఖచ్చితంగా చెడును లాగేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నిమ్మకాయను తీసుకుని వెళ్ళి రావి చెట్లు మొదట్లో, వేప చెట్టు మొదట్లో కానీ చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో నిమ్మకాయను పెట్టి మట్టిని కప్పివేయండి. అంటే వేప చెట్టు దగ్గర లేదంటే రావి చెట్టు దగ్గర అయినా సరే గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పాతి పెట్టి రండి. వెనక్కి చూడకుండా రండి. వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఏదైతే కోరికను ఈ పరిహారం చేశారో మీకు ఉండేటటువంటి కోరికలు, సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.